జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తి అధ్యక్షతన ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఎజెండాలోని 15 అంశాలపై చర్చిస్తారు కమిటీ మెంబర్స్. ప్రధానంగా కేబీఆర్ పార్క్ చుట్టూ రానున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కి ఆమోదం తెలపనుంది స్టాండింగ్ కమిటీ. కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. సిటీలోని పలు కీలక ప్రాజెక్టులకు 227 చోట్ల ఆస్తుల స్వాధీనం, నారాయణగూడలో మల్టీ మోడల్ మార్కెట్, సిఎస్ఆర్లో పలు అభివృద్ధి పనులపై కూడా చర్చించనున్నారు. నాలాల పూడికతీత పనులు, సిఆర్ఎంపీ పథకం పనుల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు స్టాండింగ్ కమిటీ సభ్యులు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, స్టాండింగ్ కమిటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? శ్రవంతి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అలాగే మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ మీటింగ్ కానుంది. సో దీనిలో ముఖ్యంగా 15 అంశాలకు పైన డిస్కస్ చేయనున్నారు. డిస్కస్ చేసి కొన్ని పనులకు ఆమోదం కూడా తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. సో దీనిలో 6 ఎంఐఎంకు సంబంధించిన వాళ్ళు కాగా మిగతా బీఆర్ఎస్, కాంగ్రెస్కు సంబంధించిన స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. అలాగే దీంతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా, హెచ్ఓడీస్, అడిషనల్ కమిషనర్లు, అలాగే జోనల్ కమిషనర్లు కూడా ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో పాల్గొంటారు. సో ముఖ్యంగా రీసెంట్గా బడ్జెట్కు గత స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్కు సంబంధించి ప్రతిపాదనలు ఆమోదించారు. సో ఆ ప్రతిపాదనల పైన డిస్కషన్తో పాటు మరొక 15 అంశాలపైన కూడా వీళ్ళు ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో దీనిపైన డిస్కస్ చేయనున్నారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ రానున్న అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల పైన డిస్కస్ చేయనున్నారు. ఎందుకంటే మొదటగా 826 కోట్లతోటి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 జంక్షన్ల వద్ద 8 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తే లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేబీఆర్ పార్క్ ఆ చుట్టూ ఆల్రెడీ రద్దీ అయిన ప్రాంతం కాబట్టి స్టీల్ బ్రిడ్జ్లు నిర్మిస్తే తొందరగా నిర్మాణం జరుగుతుంది. వర్క్ కూడా వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతుందని భావించి దాని అంచనా వ్యయం పెంచారు. అంటే 826 కోట్లున్న అంచనా వ్యయం ప్రస్తుతానికి 1090 కోట్లకు పెంచారు. కాబట్టి సో దీన్ని స్టాండింగ్ కమిటీ పైన ఈరోజు దానిలో డిస్కస్ చేసి దాన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చే ఈ ఫ్లైఓవర్లు అలాగే అండర్ పాస్ల కోసం పలు ప్రైవేట్ ఆస్తులు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. సో దీనిలో కొంతమంది వీఐపీలు, మాజీ మంత్రులు, ప్రధాన ఇంపార్టెంట్ వీవీఐపీలకు సంబంధించిన ఇండ్లు కూడా పోతున్నాయి, ఆస్తులు కూడా పోతున్నాయి. కాబట్టి దాని మీద ఎలా ముందుకెళ్ళాలి అనే అంశాలపైన కూడా ఈరోజు డిస్కస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇదే కాకుండా రోడ్ నెంబర్ 1 ఇటు పెన్షన్ ఆఫీస్ నుంచి ఇటు చెక్ పోస్ట్ వరకు రోడ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 80 ఫీట్ల రోడ్డు ఉంది. దీన్ని 100 అలాగే 120 ఫీట్ రోడ్లుగా చేసే అవకాశం ఉంది. సో దానికోసం పలు ఆస్తులు పోయే అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ ఆస్తులు సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద కూడా డిస్కషన్ చేయనున్నారు. ఇక ఇదే కాకుండా సిటీలో హెచ్సిటీ ప్రోగ్రామ్ తోటి చాలా వరకు అండర్ పాస్లు అలాగే పలు చోట్ల అవసరమైన చోట ఫ్లైఓవర్లు కూడా నిర్మిస్తామని అధికారులు చెప్తున్నారు. సో దాని గురించి ఎలా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా దీనిపైన డిస్కస్ చేయనున్నారు. ఇక మరోవైపు ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ రానున్న ఫ్లైఓవర్ల కోసం ఇప్పటికే ఆర్డీపీ ప్లాన్ చేశారు, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్లు కూడా రెడీ చేశారు. సో అది వన్స్ ఫైనల్ చేస్తే, ఈరోజు స్టాండింగ్ కమిటీలో ఫైనల్ చేస్తే నెక్స్ట్ డైరెక్ట్గా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు డైరెక్ట్గా టెండర్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఫైనల్ చేసి దాన్ని ఆమోదిస్తే నెక్స్ట్ టెండర్లను పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇదే కాకుండా నారాయణగూడలో ఉన్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించిన భవనం గురించి కూడా ఈరోజు డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు సిటీలో ఉన్న చాలా వరకు నాలాల్లో పూడిక నిండిపోతూ ఉంది, కానీ పూడిక తీయట్లేదు. దీంతో ఆ కాలనీలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మట్టి నిండిపోయి పూర్తిగా అందులో వచ్చే డ్రైనేజ్ అంతా కాలనీలోకి వస్తుంది. కాబట్టి జనాలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. దీని కంప్లైంట్స్ కూడా జీహెచ్ఎంసీకి ఎక్కువగా వస్తున్నాయి. సో దీనిపైన కూడా డిస్కస్ చేసి ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి తిరిగి సిటీలో ఉన్న నాలాలన్నింటిలో ఉన్న ఆ పూడిక పనులు కూడా స్టార్ట్ చేసి ఆ పూడిక తీసే అవకాశాలపైన ఈరోజు డిస్కస్ చేసి దానికి ఎంతో కొంత బడ్జెట్ కూడా కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇదే కాకుండా సిఆర్ఎంపీ పైన కూడా పలు రోడ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి వాటిని ప్రైవేట్ ఏజెన్సీలే నిర్వహించేలా, అలాగే వాటిని క్లీన్ చేయడం, అలాగే ఇక్కడ
ఇట్లా గుంతలు పడినా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినా వాళ్ళే చూసుకునేలా ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలనే ప్లాన్ ఉంది. ఆల్రెడీ గత ప్రభుత్వం సిఆర్ఎంపీ ప్రకారం కొన్ని చోట్ల ఇటు ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పగించాయి. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇప్పుడు మరి ఒక ఈ సిఆర్ఎంపీని మళ్ళీంత పొడిగిస్తూ ఇంకొన్ని ఎక్స్ట్రా కిలోమీటర్లు కూడా యాడ్ చేసి ప్రైవేట్ ఏజెన్సీకి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో దానిపైన కూడా ఈరోజు డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం 15 అంశాలపైన ఎజెండా పెట్టుకొని ఈరోజు ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరగనుంది. దానిపైన డిస్కషన్ చేస్తారు. ఇక ఇదే కాకుండా స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ మేయర్ అవిశ్వాస తీర్మానం పైన కూడా డిస్కషన్ పెట్టాలనే చర్చకు తీసే అవకాశం ఉంది. దానిపైన గొడవ చేయాలనే ప్లాన్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ అంశం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా అధికారులు చెప్పేది మాత్రం ప్రస్తుతం ఉన్న అంశాలకు సంబంధించి ఫైనాన్స్ను ఫిక్స్ చేయడం, వాటిని ఆమోదించడం వరకు ప్రస్తుతానికి మేము ఎజెండాగా పెట్టుకున్నామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అయితే చెప్తున్నారు. శ్రవంతి.